చంద్రబాబు నాయుడు అయినా ఇదివరకు నాయకులకి టైం ఇచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉన్నది. లేదా వచ్చిన టీమును బట్టి ఆ టీం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విభాగం ఇంకోటి పెట్టుకునేవాడు. అంటే వీళ్ళు అర్జెంట్ పనుల్లో ఉంటాయి పెట్టుకుని ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని ఆ తర్వాత అదంతా తెలుసుకుని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆ స్థాయిలో ఉండేది అప్పుడు. బట్ మనకేంటంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి క్రమంగా ఇంకోటి ఇప్పుడు రాజకీయం కూడా అందరూ జనాలు రెగ్యులర్గా ఉండట్లేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఉంటున్నారు, ప్రతిపక్షంలో ఉంటే ఉండట్లేదు. కాబట్టి ఫీడ్బ్యాక్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలా? గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని అడిగారు, ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధి చెప్తాడు అంతేగాని మొత్తం రాష్ట్రం చెప్పలేడు కదా. ఇక్కడ దాంతో మొత్తం రాష్ట్రం లంసంగా కావాలంటూ ఫీడ్బ్యాక్ మెకానిజం తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఎంట్రీ అది ఆ థర్డ్ పార్టీ అన్ని పార్టీలకు ఉంది, ఇంక్లూడింగ్ బీజేపీకి కూడా ఉంది. బేసిక్ గా ఇప్పుడు ఒక్క తేడా చూడండి మీకు ఇందులో. జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇదిగో పీకే టీము, పీకే నన్ను గెలిపించాడు, ఐపాక్ గెలిపించింది అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు రాబిన్ శర్మని ఫోకస్ చేశారా? లేదా ఐటీడీపీ అని ఫోకస్ చేశారా? ఈయన గెలవక ముందు కూడా ఐపాక్ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు కదా జగన్ గారు. నేను చెప్తున్న తేడా అదే. చంద్రబాబు దాన్ని ఒక సర్వీస్ ఏజెన్సీగా వాడతారు. 2014లోనూ వాళ్ళకి పనిచేసి పెట్టారు, నారాయణ టీం పనిచేసి పెట్టారు. 2018లోనూ వాడతారు. ఇక్కడ అట్లా కాదు, కంప్లీట్ రాజకీయం డిఫరెంట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనవసరంగా కెలుక్కున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే డేర్ చేసి హానెస్ట్ గా నేనేదో నిజాయితీగా జనాలు చెప్పేసాను అనుకున్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిది, రేపైనా వేరే పేరుతో వచ్చి తీరుతుంది, నో డౌట్. కాకపోతే కానీ రెండో సంతకం అది రద్దు, అది చేసేస్తారు పేరు. అదే అంటున్నా, అది రద్దు చేసి మళ్ళీ ఇంకొక విధానంలో పెట్టాల్సిందే అంటున్నా. చట్టం అయితే ఉంటుంది, చట్టం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేకపోతే నీ భూమి మీద నీకు సంపూర్ణ హక్కులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు హక్కులు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఇచ్చేది కొత్తగా దాంట్లో వచ్చిన గొడవే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్